ఇవాళ మేము గుజరాత్లో అడగలేదే, మేము ఉత్తరప్రదేశ్లో అడగలేదే, మేము మహారాష్ట్రలో అడగలేదే, మేము మా తెలంగాణలో 4 కోట్ల ప్రజలం నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముక్త కంఠంలో 4 కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన బద్ధ శత్రు, మన బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి రామచంద్రరావుకు బండి సంజయ్కి ఏమైంది, పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా. మళ్ళా రారా మీరు తెలంగాణకు, మళ్ళీ అడగరా ఓట్లు తెలంగాణలో బలైన వర్గాలకు, మళ్ళా రారా దళిత కాలనీలకు, మళ్ళా కలవరా ఆదివాసీలను. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా? మీ బంధం తెగిపోయిందా? పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా నిన్న ఓ సన్నాసి మాట్లాడతాడు, ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీకి అని. రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలహీన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మాకు డ్రామాలు అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంది. అందుకే ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాడు సరిగ్గా 365 రోజుల్లో బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి 100 సంవత్సరాల సమస్యకు 1 సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద ఉంది. నువ్వా దిక్కుమాలినోడా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నీ దిక్కుమాలిన మాటలు, నీ దివాలకోరు విధానం, బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన మారలేదు. అందుకే ఇవాళ మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు. ఈయన ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు. ఏంది పేలేది, ఏంది చేసింది, ఏంది నువ్వు పీకేది ఏంది? అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా, ఏదో ఉచ్చులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాన బొత్స అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు పీకేది ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు 100% చెప్తున్నా, మిమ్మల్ని మాత్రం 420 హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే. ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, వాళ్ళ అయ్య కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది. అదేవిధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడే బాయ్ చోటే బాయ్ బంధం, బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర. ఇటు పొంగులేటి మాట్లాడాడు, అటు ఈడీ వాడు మాట్లాడాడు. ఇప్పటికి నేను 10 సార్లు అడిగాను, ఏం దొరికింది అయ్యా అంటే మీరు మీడియా వాళ్ళు వేశారు. మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు, స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు. మరి ఏమైంది? ఎవరు అడగరే? వస్తలేడా ఖమ్మానికి? అడగబుద్ధి అవుతలేదా? రాయరా? అడగరా? అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు, ఇటు ఈయన చెప్పడు, పొంగులేటి చెప్పడు. ఏం దొరికిందా అంటే ఎన్ని 100 కోట్లు దొరికినాయి, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ, ఎక్కడ పోతున్నాయో మాకు తెలుసు. నీళ్ళేమో చంద్రబాబుకు, నిధులేమో రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద. చేసింది ఏంది? 20 తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు, ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? నేను అదే అడుగుతాను. అంటే అటు తిరుగుతున్నాడు, వాళ్ళకేం రాసి ఇవ్వమంటే ఇస్తున్నాడు. కాబట్టి
వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈయన నా మీద పెద్ద పెద్ద రాతలు రాసుకో. పక్కాగా చెప్తున్నా, శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా బతికాడు. నీకు కూడా టైం వచ్చింది. తప్పకుండా నీ నికృష్ట మాటలు, నీ దిక్కుమాలిన ఐడియాలజీతో మరి నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా కొంతమందిని కొంతకాలం మోసగించవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసగిస్తాననుకుంటే కుదరదు.